హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెంటే సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మన తెలంగాణ భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్తున్నారు. అండ్ తిరుపతికి ఈక్వల్గా ఈ గుడి ఉంటుందని కూడా చెప్తున్నారు అనమాట. సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. అండ్ ఈరోజు భువనగిరి వెళ్ళి అక్కడ టెంపుల్ డీటెయిల్స్, అక్కడ టెంపుల్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఈ వ్లాగ్లో చూపించడం జరుగుతుంది. సో వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈరోజు వచ్చేటప్పటికి మార్చ్ 19th. సో మార్నింగ్ 8కి అలా బయలుదేరుతున్నాం అనమాట. నిజాంపేట్ నుండి, హైదరాబాద్ నిజాంపేట్ ఏరియా నుండి. ఓకే. అండ్ అటు నిండి అటు మణికొండలో మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకొని అటు నుండి అటు ఓఆర్ఆర్ ఎక్కేసి అక్కడ నుండి వరంగల్ ఎగ్జిట్ ఉంటుంది కదా హైవే మీద, అక్కడికి వెళ్ళి అటు నుండి మనం భువనగిరి టెంపుల్కి అనేది వెళ్తాం అనమాట. ఓకే. భువనగిరి టెంపుల్ అయిపోయిన తర్వాత భువనగిరి నుండి మనకి యాదగిరి గుట్ట జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో యాదగిరి గుట్టకు కూడా వెళ్తున్నాము. బట్ ఈ వీడియోలో ఓన్లీ భువనగిరి మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే యాదగిరి గుట్ట టెంపుల్ ఆల్రెడీ ఇంతకుముందు బైక్ రైడ్ చేసి చూపించాను అనమాట. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే. సో అదనమాట. ఈ వీడియోలో మాత్రం మన తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి దేవాలయం, యాదాద్రి తిరుమల టెంపుల్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, నిజాంపేట నుండి అయితే స్టార్ట్ అయ్యాము, నేను, మా అమ్మ అండ్ మా బ్రదర్. సో ఇప్పుడు మణికొండ వెళ్తున్నాం అనమాట. మణికొండలో మా రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పే కదా, సో అటు వెళ్తున్నాము. ఆ రూట్లో ఇది ఓఆర్ఆర్ రూట్ అనమాట. ఓఆర్ఆర్ మీద నుండి ల్యాంకో హిల్స్ త్రూ మణికొండలో రిసీవ్ చేసుకొని అటు నుండి అటు ఓఆర్ఆర్కి వెళ్తాం అనమాట. సో మా రిలేటివ్స్ని రిసీవ్ చేసుకున్నాను. మా బాబాయ్, మా పిన్ని, మా అమ్మ, మా బ్రదర్ అండ్ నేను బయలుదేరాం ఓఆర్ఆర్ వైపుకి. అండ్ ఇప్పుడు మనం వరంగల్ రూట్ ఎగ్జిట్ 9 నుండి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట, వరంగల్ హైవే మీదకి. ఓకే. సో మీరు చూడొచ్చు ఓఆర్ఆర్ మీద నుండి వెళ్తున్నాము. అండ్ మనకి ఓఆర్ఆర్ నుండి మనకి ఒక 45 minutesలో మనం గుడికి వెళ్ళిపోవచ్చు అనమాట, భువనగిరి టెంపుల్కి. సో మేము మణికొండ నుండి వచ్చాం కాబట్టి మేము ఈ రూట్ అనేది ఎంచుకున్నాం. మీరు ఉప్పల్ మీద నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ నుండి కూడా ఒక 45 kilometers వస్తుంది. సో మేము మణికొండ నుండి వచ్చాం కాబట్టి ఈ ఓఆర్ఆర్ రూట్ ఎంచుకొని ఇటువైపు వెళ్ళామన్నమాట. అండ్ మన రూట్ మధ్యలో 2 to 3 టోల్ గేట్స్ వస్తాయండి. అంటే నేను మొత్తం షూట్ చేయలేదు, లాస్ట్ది హైదరాబాద్ యాదాద్రి టోల్ గేట్ మాత్రం షూటింగ్ చేసాము. సో ఈ యాదగిరి టోల్వే దగ్గర నుండి మనకి కొంచెం దగ్గరలో మనకి భువనగిరి వచ్చేస్తుంది అనమాట. చూడండి, మన భువనగిరి వరంగల్ హైవే మీద మనకి రైట్ సైడ్ కనపడుతుంది, చూసారా? సో అదే మన భువనగిరి స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ టెంపుల్ అనమాట. సో అది ఇక్కడ అయితే మనం యూటర్న్ తీసుకొని వెళ్ళాలి ఆ గుడి లోపలికి వెళ్ళాలంటే. ఓకే. సో మీకు అర్థమైపోద్ది, అక్కడ అంతా రూటింగ్ వాళ్ళు ఇచ్చారనమాట, ఎక్కడికక్కడ ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టి రూట్ పెట్టారు. సో చూడండి, ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో మీరు చూడొచ్చు అన్ని రూట్. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇదనమాట. ఇక్కడ నుండి లోపలికి మనం గుడి లోపలికి వెళ్ళాలన్నమాట, రూట్ ఇదే. ఓకే. ఇదంతా రూట్ ఒక 1 kilometer దాకా ఉంటుంది గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. సో ఈ రూట్ అంతా మొత్తం మట్టి రోడ్ అనమాట. సో ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా ఇచ్చేస్తున్నారు నీట్గా. సో ప్రజెంట్ అయితే ఈ రూట్ నుండి అందరికీ లోపల పంపిస్తున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే ఈ రూట్ నుండి మేము లోపలికి వెళ్ళామన్నమాట. సో ఈ స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ ఆలయ చైర్మన్ వచ్చేటప్పటికి మానేపల్లి రామారావు గారు. అండ్ ఈ టెంపుల్ ఎన్నో సంవత్సరాల నుండి
కట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ అది పూర్తయిందని చెప్పారు. అండ్ మార్చ్ 6వ తారీఖున మన చిన్నజీయర్ స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేయటం జరిగింది మన స్వర్ణగిరి టెంపుల్కి. అండ్ టోటల్ 22 ఎకర్స్లో ఈ టెంపుల్ ఉందని చెప్తున్నారు. మేము వెళ్ళిన రోజుకైతే ఇంకా గుడి చాలా వర్క్ ఉంది, లోపల కలశాలు అవన్నీ చాలా అమర్చాల్సినవి ఉన్నాయి అక్కడ. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు చూసేదే మన స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. మన ఎంట్రన్స్ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్కి కానీ ఎటువంటి ఫీజు కట్టాల్సిన పని లేదు, ఫ్రీ పార్కింగ్. అండ్ రైట్ సైడ్ కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నదే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవాలయం, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మరథం. ఇది ఫౌంటైన్ వాటర్ అనమాట. నైట్ టైం స్టార్ట్ చేస్తారు, మార్నింగ్ పూట ఏమీ స్టార్ట్ చేయరనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసే జల నారాయణ స్వామి యొక్క టెంపుల్ అనమాట అది. ఓకే, పెద్ద ప్లేస్. సో మనం లోపలికి వెళ్ళే ముందల నీట్గా కాళ్ళు చేతులు క్లీన్ చేసుకొని గుడి లోపలికి వెళ్ళి మంచిగా సాంప్రదాయంగా వెళ్ళాలి. సో స్టార్టింగ్లో మనకి ఈ స్వామివారి స్టాట్యూ ఉంటుంది, తర్వాత శ్రీవారి పాదపీఠములు ఉంటాయన్నమాట. సో ఎంత పెద్దవో చూడండి మన పాదాలు స్వామివారివి. మెట్లు ఎక్కి దిగలేని వారికి ఈ రోడ్ నుండి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ మీరు చూస్తున్నది రామానుజాచార్యుల వారి స్టాట్యూ. మానేపల్లి హిల్స్ మన మెట్లు మార్గానికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇదంతా మెట్ల మార్గం, మనం పైకి వెళ్తున్నాం. అండ్ ప్రతి ఒక్క మెట్లు ఆ పైన పిల్లర్కి గోవిందనామాలు అనేది యాడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని విగ్రహాలు అనేవి యాడ్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం మెట్ల మార్గంలో. యాక్చువల్గా గుడి లోపలికి మొబైల్స్ అనేవి ఎలో లేవు. మేము కారులో పెట్టి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకొని వీడియో అంతా షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఒకవేళ మీరు కారులో పెట్టుకోకపోతే మీరు అక్కడ మన సెల్ ఫోన్ డిపాజిట్ సెంటర్ ఉంటుంది, అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. మనకి 5 రూపీస్ పర్ మొబైల్ అనమాట. ఓకే, సో అక్కడ చెకింగ్ చేసి పంపిస్తున్నారు. బట్ కొన్ని వీడియోల్లో ఆల్రెడీ లోపల విగ్రహాలు అన్నీ చూపించారు, బట్ అది చేయకూడదంట. అందుకని మేము మొబైల్ ఫోన్స్ అనేవి మా కార్లోనే పెట్టి మళ్ళీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను మొబైల్ తీసుకొని మొత్తం షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్ టెంపుల్ అనమాట. నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందర మనకి ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకోవాలి. సో ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ వినాయకుడు స్వామి టెంపుల్ పక్కనే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందన్నమాట. సో అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. అండ్ ఇక్కడ నుండి మన ఎంట్రన్స్ అర్చన టికెట్ తీసుకున్న వాళ్ళకి 100 రూపీస్, ఇద్దరికి ఎలా ఉంటుంది. మనం దగ్గర నుండి నించొని స్వామివారికి అర్చన చేయించుకోవచ్చు. అర్చన జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అండ్ ఒకటి ఫ్రీ దర్శన్ రూట్ ఉంటుంది, ఒకటి అర్చన రూట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే టికెట్ కౌంటర్స్, ప్రసాదం కౌంటరు అండ్ మొబైల్ కౌంటర్స్. సో అన్నీ ఇక్కడే, మీకు ఏ కావాలంటే అవి ఇక్కడ. అర్చన టికెట్, ప్రసాదం టికెట్లు, మొబైల్స్ డిపాజిట్ సెంటర్ అన్నీ ఇక్కడే అనమాట. ఓకే, సో అంటే నేను లోపలికి వెళ్ళలేదు కాబట్టి లోపలవి ఏవి షూట్ చేయలేదు. ఐ మీన్ మొబైల్స్ ఎలో లేదు కాబట్టి. సో లోపలికి ఎలో లేదు కాబట్టి లోపల ఏమీ చూపించట్లేదు. సో ఇప్పుడు మీకు చూపించేదంతా మాడ వీధులు, అంటే 4 సైడ్స్ ఉంటుంది కదా మన తిరుపతిలో లాగా. సో ఆ వీడియో అది మాత్రమే చూపిస్తున్నాను. ఈ మాడ వీధుల్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను టెంపుల్ మొత్తం. సో ఇక్కడ చూడొచ్చు మీరు రథం. ఈ రథం అనేది స్వామివారికి
అండ్ ప్రతి ఒక్క గోడ మీద మనకి గోవిందనామాలు అనేది రాయటం జరిగింది. అండ్ మనకి వీల్ చైర్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. 500 రూపీస్ డిపాజిట్ చేసి మీరు వీల్ చైర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఆరెంజ్ కలర్లో ఉన్నది కదా, ఇది వచ్చేటప్పటికి మన కళ్యాణ మండపం అండ్ అదే అన్నదాన సత్రం కూడా. ఈ కళ్యాణ మండపం ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ గుడి మొత్తం మనకి రెడ్ కార్పెట్స్తో మన కాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎండలో మనకు చల్లదనం కోసం కార్పెట్స్ అనేవి ఏర్పాటు చేశారు. అండ్ ఇలాంటి కార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. ఓకే, అండ్ టెంపుల్ పక్కనే మనకి ఇట్లా ఏనుగులు అండ్ ఆవులువి ఇట్లా బొమ్మలు పెట్టారు. ఓకే, మన టెంపుల్ అయితే మొత్తం చాలా బాగుందండి. లోపల కట్టడాలు కానీ అండ్ మనకి లోపల వెంకటేశ్వర స్వామి, గోదాదేవి అమ్మవారు అండ్ నెక్స్ట్ పద్మావతి దేవి, తర్వాత ఆల్వార్లు రామానుజాచార్యులు వారు అండ్ కృష్ణుడిది అందరివి గుళ్ళు ఉంటాయి లోపలే. అండ్ టెంపుల్ మొత్తం ఒక స్టోన్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంది ఆ స్టోన్ కూడా. అండ్ లోపల చెక్కడం కూడా చాలా బాగా చెక్కారు. అండ్ స్వామివారికి మొత్తం గోల్డ్ అలంకారం చేశారనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసేది గరుత్మంతుడు. అండ్ గుడి లోపల అద్దాల మండపం ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూసేది కృష్ణుడిది ఫౌంటైన్ అనమాట. ఇప్పుడు మనం జయ గంట మండపంలోకి వెళ్తున్నాం. చూడండి ఆ గంట. ఇక్కడ ఇది జయ రథం. ఈ రథం మీద మనకి 16 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. గుడి మొత్తం మన వెంకటేశ్వర స్వామి వారి నామంతో మారుమ్రోగిపోతుందన్నమాట. మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపల. ఇప్పుడు మనం జల నారాయణ స్వామి వారి సన్నిధిలోకి వెళ్దాం అనమాట. ఓకే, సో ఇది ఆ రూట్ మన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరే ఉంటుందన్నమాట, పక్కనే. సో ఇదే మన జల నారాయణ స్వామి వారి సన్నిధి. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే వాటర్ లేవు, ఆ రోజు ఫిల్ చేయలేదు ఇంకా. ఓకే, ఈ విధంగా మొత్తం కట్టడం అనేది ఉంటుంది, ఆర్కిటెక్చర్. సో మన స్వామివారి విగ్రహం. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి 12ంటికి అర్చన టికెట్ తీసుకొని వెళ్ళాము. సో అప్పుడే స్వామివారికి నైవేద్యం టైం అయిందని చెప్పి అక్కడ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాం. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి ముందలే ఉన్నాం మేము. అర్చన టికెట్ తీసుకున్న వాళ్ళకి ముందలే కూర్చోవచ్చు, అంటే మరీ ముందలు కాదు, కొంచెం దగ్గరికి. బట్ దేవుణ్ణి అయితే చాలా బాగా చూడొచ్చు. అండ్ నార్మల్ ఫ్రీ దర్శనం వాళ్ళకైనా వాళ్ళ బ్యాక్ సైడే ఉంటారనమాట. ఓకే, సో అర్చన టికెట్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాలు నించోవచ్చు, మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. మేము గుడి లోపల దాదాపు 1.5 అవర్ ఉన్నాం. నైవేద్యం టైంకి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నాం అన్నమాట. టెంపుల్లో ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో ఉంచారు. అండ్ మనకి ఇట్లా పిల్లర్స్ మీద స్వామివారి నామాలు యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టడం జరిగింది. సో గుడి మొత్తం షూట్ చేయడం అయిపోయింది, తిరగటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. గుడి అయితే చాలా బాగుందండి. అండ్ మేము ఇప్పుడు యాదగిరి గుట్టకి వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మీరు కూడా ఈ స్వర్ణగిరి టెంపుల్ని
విజిట్ అవ్వండి అండ్ దేవుడి ఆశీస్సులు పొందండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ నుండి మనకి యాదగిరిగుట్ట ఒక 20 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి. సో అందుకని టెంపుల్ చూసుకొని యాదగిరిగుట్ట టెంపుల్ కూడా చూద్దామని వెళ్తున్నాము. మనం యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ భువనగిరి ఫోర్ట్ కనపడుతుంది. ఫైనల్గా మనం యాదగిరిగుట్ట కూడా రీచ్ అయ్యాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ని పైకి అలౌ చేయాలంటే 500 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఆ 500 రూపీస్ అమౌంట్ అనేది ఇక్కడ కొంతమంది కార్స్లో వాటిలో వెళ్ళలేరు కదా, సో వాళ్ళు ఫ్రీ బస్సులు వెళ్ళొచ్చు అనమాట. సో ఆ ఫ్రీ బస్కి అమౌంట్ అనేది మనం ఇచ్చిన అమౌంట్ ద్వారా వాళ్ళు ఇస్తారంట. 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇలా ఈ ఫ్లైఓవర్ మీద నుండి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మనకి బస్ స్టాండ్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట. సో టెంపుల్ రూటింగ్స్ అయితే ఇంత ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయినాయండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పార్కింగ్ కిందే పార్కింగ్ చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ అవుతుంది. అంటే ఫ్రీ బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు మీరు పైకి యాదగిరిగుట్టకి. ఫ్రీక్వెంట్గా బస్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు కార్ కావాలంటే కార్లో వెళ్ళొచ్చు, లేకపోతే బస్సులో కావాలంటే బస్సులో వెళ్ళిపోవచ్చు. సో యాదగిరిగుట్టలో నేనైతే ఏం షూట్ చేయలేదు. మేము దర్శనానికి 3ంటికి వెళ్ళాము. సో 3 to 5 అనేది బ్రేక్ టైం అంట. సో 5 వరకు అక్కడే వెయిట్ చేసి 5ంటికి తలుపులు తెరిచారు. దర్శనం చేసుకున్నాం. ఒక అరగంటలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం అనమాట. సో ఇదంతా రిటర్న్ రూట్. మనకి రిటర్న్ రూట్లో కూడా మనకి స్వర్ణగిరి టెంపుల్ కనపడుతుంది, చూసారా. సో నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట విత్ లైటింగ్. మేము మార్నింగ్ టైమే వెళ్ళాం కాబట్టి మనకి అంత లైటింగ్ అనేది లేదు. సో అదనమాట సంగతి. సో చూడొచ్చు మీరు విత్ లైటింగ్ స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే షేర్ చేశానని అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ అయినప్పుడు మీరు కూడా ఈ గుడికి వెళ్ళాలని కోరుతున్నాను.